తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనం యాక్చువల్‌గా ఇంటర్వ్యూలోకెళ్ళే ముందు ఆ! మీ గురించి ఒక చిన్న మాట. ఆ! మీరు పుట్టింది కర్ణాటకలో. ఆ! నటిగా పరిచయమైంది తమిళనాడులో. అవును. స్టార్‌డమ్ వచ్చింది తెలుగులో. అవును. సో, ఆల్‌మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేసున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. కరెక్ట్. అయితే ఈ నేపథ్యంలో నాకు తెలిసిన ఒక విషయం ఏందంటే, మీరు చేసినన్ని ఫ్లైట్ జర్నీస్ హ్మ్. నాకు తెలిసి చాలా మంది చేసుంటారంట అవును ఇండస్ట్రీలో. సార్. యాహ్! మీ ఫ్లైట్ జర్నీ ఖర్చులన్నీ తీసి పక్కన పెడితే హైదరాబాద్‌లో ఒక మంచి ఇల్లు వచ్చేస్తదంట. నిజమేనా? అయ్యుండొచ్చు. ఆ! 100% అయ్యుండొచ్చు. హ్మ్. అదే చెప్పాను నేను ఆల్‌మోస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది నా లైఫ్‌లో. హ్మ్. నా ఇల్లు ఏంటి అంటే నా సూట్ కేసే చూపిస్తాను నేను యాక్చువల్లీ. హ్మ్. లివింగ్ ఔట్ ఆఫ్ సూట్ కేస్ లాస్ట్ 12 ఇయర్స్. అవెప్పుడు ప్యాక్ అయ్యుంటాయి. ఎప్పుడూ అంతే అండి. అదే ఇల్లు ఎక్కడ మీ ఇల్లంటే ఇది నా ఇల్లంట అంతే. హ్మ్. అండ్ మూవీలోకెళ్ళే ముందు మేడం 'అమరావతి ఆహ్వానం' మూవీకి మనం మాట్లాడుకునే ముందు సో, ఆ టీజర్ రిలీజ్ అయింది. ఆ! ఫస్ట్ టీజర్. మీ డైలాగ్‌తో రిలీజ్ అయింది. అవును. 'ధన్య బాలకృష్ణ' అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో, మాకు అప్పటిదాకా పరిచయం. మీరంతా ఘోరంగా. భయపెట్టే విధంగా ఆ డైలాగ్ చెప్తా, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చీర అవును. కట్టుకొని సో, ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవాల్సొచ్చింది? నాకొక చిన్న హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక మంచి కిక్ ఉంది. అక్కడ అవతల వాళ్ళని భయపడ్డానికి భయపెట్టడానికి ఒక చిన్న కిక్ అంతే. వేరే ఏ ఫ్యాక్టర్ లేదు. అండ్ ఒక హ్మ్. ఆర్టిస్ట్‌గా జస్ట్ మనం మన స్పెక్ట్రమ్‌ని కొంచెం వైడెన్ చేసుకోవాలి. ఎప్పుడూ మనం చాలా స్వీట్‌గా, క్యూట్‌గా ఫ్యామిలీ స్టోరీస్ గాని, హ్మ్. లవ్ హ్మ్. స్టోరీస్ గాని చేస్తూ వెళ్తే మనకి బోర్ కొడతది. కరెక్ట్. ఒక కరెక్ట్. ఒక ఆర్టిస్ట్‌గా వి హావ్ టు సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. హ్మ్. ఇది నిజంగా మస్తు కిక్కొచ్చింది నాకు. ఓహ్! అందరిని భయపెట్టించా అంటే ఇప్పుడు 'జీవిక' గారు అని మాక్సిమం డైరెక్టర్స్ ఓకే. కళ్ళు చూసి అమ్మాయి లవ్ స్టోరీస్‌కి బావుంటుంది. హ్మ్. మంచి ట్రెడిషనల్ లుక్‌కి బావుంటదనుకుంటారు. 'జీవిక' గారు ఆయన వచ్చి మీ కళ్ళు బావుంది హారర్‌కి వాడదాము అన్నట్టు అన్నారు. యాక్చువల్‌గా కరెక్ట్ కూడా అది. కళ్ళు బాగుంటే హర్రర్‌కి బాగా సెట్ అవుద్ది. సెట్ అవుద్ది అన్నట్టు అన్నారు. సో, హ్మ్. నాలో ఒక డైరెక్టర్ వేరే వేరే స్ట్రెంగ్త్స్‌ని చూస్తున్నారంటే నాకది గర్వంగా ఉంది. న ఓకే. ఓకే. ఈ అమ్మాయి ఇదొక్కటేరా ఈ బాక్స్‌లో పెడదాము. ఇంకా వేరే సెట్ అవ్వదు అన్నట్టు లేదు. మేడం. ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నుంచి. సో, నాకది భలే అనిపిస్తది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. ఏదో కరెక్ట్‌గా చేస్తున్నామనమాట. ఓకే. నేను చేయగలుగుతాను అన్నట్టు.